నమస్కారం. టైమ్ టు టైమ్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్త చైర్మన్ కౌన్సిలర్లకు కేటీఆర్ సన్మానం. ప్రజా ప్రతినిధులను అభినందించిన ప్రెసిడెంట్. ప్రజల కోసం పనిచేయాలని సూచన. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. అమరావతిపై జగన్ పై ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు. చంద్రబాబుకు కెరీట్ తాకూడదని కుట్ర జరుగుతోందని వ్యాఖ్య. 3 రాజధానుల పేరుతో అభివృద్ధి అడ్డుకుంటున్నారు. అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితి. యోగా ప్రాముఖ్యతపై తలసాని సూచనలు. ఆరోగ్యం కోసం యోగా జీవితంలో భాగం కావాలని సూచన. మొబైల్ అలవాటు తగ్గించి సంప్రదాయాలు పాటించాలని పిలుపు. యోగా కేంద్రాలకు సహాయం అందిస్తామని హామీ. అమరావతిపై కాకాని పూజిత చంద్రబాబు విమర్శలు. అమరావతికి వ్యతిరేకం కాదని వ్యాఖ్య. మావిగన్ పై చర్చ. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపణ. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల తీవ్ర స్పందన. అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. బీజేపీ దేశానికి చేస్తున్న సేవ అని వ్యాఖ్య. పరస్పర గౌరవం పాటించాలని సూచన. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జీవన్ పార్టీ మార్పుపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. 14B ఫారాలు మున్సిపల్ ఎన్నికల్లో 20 స్థానాలు ఇచ్చామని గుర్తు చేశారు. జగిత్యాల డీసీపీ అధ్యక్ష పదవిని కూడా ఆయన వర్గానికే కేటాయించామన్నారు. ఇంత గౌరవం ఇచ్చిన పార్టీపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ అవమానాల పార్టీగా మారిందని విమర్శించారు. కేటీఆర్ రాజకీయ లాభం కోసం జగిత్యాలకు వెళ్లారన్నారు. జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలవడం ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ అవమానానికి గురైతే మీరు చేసిన అవమానాలు ఒకవేళ చిత్రగుప్తుని చిట్టా తీస్తే మరి మా జీవన్ రెడ్డి గారు ఏమనుకోని మీ దాంట్లోకి వచ్చిండో మరి ఆ అవమానాల లిస్టు చూసుకోలేదో ఏమో. ఇవాళ మీ ఫామ్ హౌస్ కి నిన్న పోయి పెద్ద మనిషికి మీ నాయనకి చెప్తుండు, దేవుడే నన్ను పంపించిండన్నా మీ పార్టీలో పనిచేయమని. నేను ఒక్కటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ రోజు ఉన్న పరిస్థితిలో కూడా మిమ్మల్ని పెద్ద మనిషి లెక్క ఉండాలని మన 50 ఉంటే 20 బీఫాములు మీకు ఇచ్చింది లోకల్ బాడీ, ఏది మున్సిపల్. డీసీసీ అధ్యక్షులు నీ మనిషికే ఇచ్చింది. వాళ్ళ పార్టీలో ఏం జరిగిందో తెలుసా? నేను లిస్టు చెప్పక ముందు 2-3 ఎగ్జాంపుల్స్ నీ విషయంలో చెప్తా. జీవన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని కాదని అక్కడ కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఉపేందర్ రెడ్డిని తీసుకుంటే సభ్యత్వ నమోదు పత్రాలు కూడా ఇలే దారుణంగా అవమానించారు. జూపల్లి కృష్ణారావు గారిని కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డిని తీసుకుని ఆయన పరిస్థితి అదే. ఆయన అసలు పార్టీలో ఏదైతే చూసిర్రు ఆయన అవమానం అంటే అది. నీకు దర్జాగా చూసుకుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ హయాంలో పార్టీ పెట్టక ముందు నుంచి, అంటే కేటీఆర్ గారు మధ్యన 2009లో వచ్చి పార్టీ పెట్టక ముందు నుంచి గాదే ఇన్నయ్య పరిస్థితి ఏమైందో తెలుసుకోండి. నరేంద్ర పరిస్థితి ఏమైందో తెలుసుకోండి. పార్టీ పెట్టి 2014లో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం రాజయ్యను ఇమీడియట్ గా పార్టీలోకి వెళ్ళి తీసి అవమానించారు. తర్వాత వాళ్ళ కొంత కుటుంబంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావుని అవమానించారు మంత్రి పదవి ఇవ్వకుండా. కవిత లిక్కర్ స్కామ్ గురించి ప్రజలు మాట్లాడకముందే ఇంట్లో మాట్లాడారు లిక్కర్ రాని అని అవమానించి రామను. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే 3వ స్థానంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ బీసీ బిడ్డ పరిస్థితి ఏమైంది? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే జూపల్లి కృష్ణారావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీల అవమానాలకు గురైన సంఖ్య 20-30 మంది పెద్ద లీడర్లు ఉంటారు. వాళ్ళే కాక చెప్పుకోలేక అంతర్మదనం పడి గేట్ కాడ పోయి అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది కూడా తెలియదు. ఇలా ఆయన పోయి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు 4వసారి మోసపోయారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందన్నారు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ సాధనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 5 దశాబ్దాల డిమాండ్ను వైసీపీ పోరాటంతో సాధించామన్నారు. అయితే ఇప్పుడు ఆ జోన్ అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారని ఆరోపించారు. షర్మిలమ్మ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకైపోయారు. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత విధానాలు కాదు ఆవిడవి. షర్మిలమ్మ గారివి బాబు సారూప్యత విధానాలు ఇప్పుడంతా. అంటే బాబు గారు ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చివరికి అన్న మీద విమర్శ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దానికి మేము బాధపడగలం, తిరిగి వారికి సమాధానం చెప్పాలని తప్ప వారే తెలుసుకోవాలి. అంటే కనీసం మనం చేస్తున్నటువంటి విమర్శ కరెక్టా కాదా, మనం చేస్తున్నటువంటిది మాట్లాడేటువంటి మాట నిజమా కాదా,
చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వారు మాట్లాడతారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందో, ఇబ్బంది ఉన్నప్పుడల్లా షర్మిలమ్మ గారు బయటకు వస్తారు. సో దయచేసి అది మానుకోమని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ విశ్వసనీయతని కాపాడుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరపున, మా కార్యకర్తల తరపున వారికి ఒక సలహాగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కూచనపల్లిలో పర్యటించారు. 21.3 లక్షలతో మర్రి పంపు చెక్ డ్యాం ఫీడర్ ఛానల్ పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్, 4 లైన్ రోడ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. చిగురుమామిడిలో తెలంగాణ మోడల్ స్కూల్ స్థలాన్ని పరిశీలించారు. విద్య, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ప్రజలు కార్యక్రమానికి హాజరై మంత్రి నిర్ణయాలను స్వాగతించారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఇది కాక కూడా పనిముట్ల పంపిణీ కూడా హుస్నాబాద్ లో ఉంది. వివిధ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే కొత్త కార్యక్రమాలను ఇంకా వేగవంతంగా చేయడానికి, జరుగుతున్న పనులు వేగవంతంగా చేయడానికి కొత్తవి కూడా శాంక్షన్ చేసుకున్నట్టుగా న్యాక్ సెంటర్ శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా న్యాక్ సెంటర్ లో కూచనపల్లి ఏరియా లోపల వస్తుంది. ఆలపల్లి శివారు లోపల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ పని విధానంతో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో ఫంక్షన్ హాల్ దుస్థితిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారబోయిన రవికుమార్ యాదవ్ పరిశీలనలో భవనం అస్తవ్యస్తంగా ఉందన్నారు. సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, కరెంటు సౌకర్యాలు సరిగా లేవన్నారు. డైరెక్ట్ కనెక్షన్ వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. బాత్రూంలలో కనీస సదుపాయాలు లేవని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఈ హాల్ అవసరం ఉందని చెప్పారు. ఈ యొక్క పాపిడి కాలనీ, ఆరం టౌన్షిప్ మరియు ఆర్జీకే, సురభి కాలనీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాలనీలందరికీ కూడా ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మేము పాపిరెడ్డి కాలనీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కి సందర్శించాం. పలు మార్లు సందర్శించడం జరిగింది. ఇంతకుముందు కూడా చేసినా కూడా మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాం, ఈ ఫంక్షన్ హాల్కి మాకు కావాల్సిన వసతులు ఏంటంటే, మాకు కావాల్సింది కరెంటు, మాకు కావాల్సింది ఫ్యాన్లు, కావాల్సింది మొత్తం ఉంచిపోతూ ఉన్నది. నేను కిచెన్ బాగలేదు, బాత్రూమ్లు బాగలేవు, సరి చేయాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు వస్తాయి, ఒక నెల రోజుల్లో పెళ్ళిళ్ళు వస్తాయి. మేము గత నెల క్రితం కూడా వచ్చిపోవడం జరిగింది. మాకు పెళ్ళిళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. పెళ్ళిళ్ళు రానే వచ్చినాయి. ఈరోజు పెళ్ళి అవుతుంది. ఒక డ్రెస్సింగ్ రూములు కానీ, అమ్మాయి అబ్బాయి రెడీ అవ్వడానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. కిటికీలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి, బాత్రూమ్లు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అక్కడ అసలు వాష్రూమ్లో పోయే పరిస్థితి లేదు, మొత్తం దుర్వాసన. ఈరోజు పాలసీని చూస్తుంటే మాకు పెళ్లి పెద్దలు ఒక పెద్ద ఆయన కలిశాడు. అసలు మాకు ఇక్కడ ఏమి వసతులు లేవన్నా, 23,000 మేము అక్షరాల్లో కట్టాము జిహెచ్ఎంస్కి డీడీ. అసలు మాకు ఇక్కడ ఏమి కూడా మాకు వసతులు లేవు, ఫ్యాన్లు ఊసిపోతూ ఉన్నాయి, ఆ పాలసీలు మొత్తం మా పైన పడతా ఉన్నాయి, మేమే ఎత్తి మొత్తము క్లీన్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఫ్యాన్లు చూస్తూ ఉంటే లేవు. ఇప్పుడేమో మనం చూస్తూ ఉంటే మనకి ఇప్పుడు ఎండాకాలం, మా సమ్మర్ కాబట్టి చాలా ఇక్కడ ఉబ్బరిస్తుందన్నా. మాకు అసలు ఏం లేదు, కరెంట్ లేదన్నా, ఒక్క స్విచ్ బోర్డు కూడా లేదు, ఒక్క స్విచ్ బోర్డు కూడా లేదు. మొత్తం మీరు చూడండి అన్న, ఒక్కటన్నా ఒక స్విచ్ బోర్డు లేదు. వాళ్ళు కరెంట్ కూడా డైరెక్ట్ మెయిన్ నుంచి తీసుకురు. అంటే ఈ పరిస్థితి, ఈ యొక్క దుర్మార్గమైన పరిస్థితి మాకెందుకు రావాలి? మీరే చెప్పండి కాంగ్రెస్ నాయకులారా. మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు మాకు ఇది ఒక పరిస్థితి, ఈ ఘోర పరిస్థితి మాకు అవసరమా? ఈ ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఈ యొక్క బాధ అనుభవించాల్సిన అవసరం ఏముంది? మా కేసీఆర్ గారు ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క కన్వెన్షన్ రీతిలో కడితే ఈరోజు మీరు ఈ ఫంక్షన్ హాల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసి ఇలా మొత్తం ఖరాబ్ చేస్తూ ఉన్నారు? మాకు ఒకటే డిమాండ్, మాకు కావాల్సింది తక్షణమే కరెంట్ కావాలి, స్విచ్ బోర్డులు అయిపోవాలి, ఈ ఫ్యాన్లు మొత్తం వంకర అయిపోయినాయి, పాలసీలు పగిలిపోయినాయి, మాకు పాలసీలు సరి చేయాలి. అదేవిధంగా మాకు వాటర్ ఫెసిలిటీస్ వాటర్ కావాలి. ముఖ్యంగా మాకు ఏంటంటే అమ్మాయి అబ్బాయి రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి 2 గదులు నీట్గా చేయాలి. అందులో ఉన్నటువంటి తెలంగాణ తోటి మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవం బొల్లారం కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘ సభ్యులను అభినందించారు. సమాజంలో సమానత్వం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
ప్లీజ్ నో రాజన్న గారికి, రవిప్రసాద్ గారికి, రామ్ ప్రసాద్ గారికి, గణేష్ అన్న గారికి, సురేష్ అన్న గారికి, గోవింద్ అన్న గారికి, రవీందర్ అన్న గారికి, రాకేష్ గారికి, ఎవరికా మీరు గణేష్ భాయ్, శ్యామ్ భాయ్, తాడ్బన్సి ఆయన అన్న తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా జై భీమ్. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా సంతోషంగా మీరు నన్ను ప్రశ్నిస్తురన్నా కూడా అంబేద్కర్ గారే. బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇవ్వకుంటే మీరు అడిగేవాళ్ళు కాదు, ఒకటి అధికారులతో చెలామనేది సిస్టంలో ఎవరో పనిచేసేది. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం మన దేశమే కాకుండా ప్రపంచంలో అనేక దేశస్తులు కూడా వచ్చి ఇది చాలా మంచి రాజ్యాంగం అని దీని గురించి చదివినరు. వారి రాజ్యాంగం రచించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, వారి కళ్ళు సైతం పోయింది. చివరి దినంలో ఆయన కన్ను కూడా చూపు లేకుండా అయింది. ఎందుకంటే వారు అంత కష్టపడి దాని మీద రాసిర్రు. ఎన్ని లోపాలు ఉన్నాయి ఈ దేశంలో, ఇవన్నీ తొలగిపోయి సమానత్వం రావాలి, అందరికీ మేలు జరగాలి, అన్ని వర్గాలు బాగున్నప్పుడే సంపూర్ణమైన భారతదేశం డెవలప్మెంట్ అవుతా అని ఒక ఆలోచనతో రిజర్వేషన్లు ఇవ్వడం. మన అమరన్న చాలాసేపు నన్ను కూర్చోబెట్టి చాలా బ్రెయిన్ వాష్ చేసిండు. ఆ రోజు కూడా అనుకున్నా వీళ్ళ బాధ వీళ్ళ ఆవేదన నాకు అర్థమైంది. మా సంఘానికి ఒకటే ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, ఆ కమ్యూనిటీ హాల్ కూడా సగంలోనే ఆగిపోయింది, కంప్లీట్ కాలే. దీనికి ఒక కాంపౌండ్ వాల్ లేదు. మేమేమైనా ఈవెంట్స్ చేసుకోవాలన్నా, మేమేమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మేము ఇది ఒక్కటే దిక్కై ఉంది, దీనికి డబ్బులు కేటాయించాలి, గతంలో చేయలే అంటే ఇప్పుడు గతం గురించి నేను పోదలుచుకోలేను. ఇక్కడ ప్రతిదానికి మీరందరూ కూడా నేను నిరాహార దీక్ష చేసినప్పుడు అమరన్న, నరసింహనన్న, కదీర్ అన్న, వేణుగోపాల్ రెడ్డి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిర్రు. ఏమని కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేయాలి, మల్కాజ్గిరి. బీజేపీ నేతలపై సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు నిరుగొండ జగదీష్ గౌడ్ పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా దేశానికి సేవ చేస్తోందన్నారు. బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించారని వ్యాఖ్యానించారు. డబ్బులు ఖర్చు చేసి పండుగలు జరిపితే గొప్ప హిందువులు కాదన్నారు. పరస్పరం గౌరవం పాటించాలని సూచించారు. మీరు సాయంత్రం అయితే మందు తాగుతుందని తెలిసి నాకు, కానీ ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇచ్చే ముందు కూడా మందు తాగిరని చెప్పేసి మీ మాటలలో తెలుస్తుంది. ఇదేనా సంస్కారం? ఇదేనా సభ్యత? ఇక్కడున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ కార్యకర్తలను ఇదే విధంగానా మీరు ఏ విధంగా మీరు నేర్పిస్తున్నారు? సిగ్గుపడాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా కదా మీ మీద దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ సంఘీభావం వ్యక్తం చేశారు. మీకు నిన్నగాక మొన్న జరిగిన దాడిలో కూడా పార్టీలను పక్కన పెట్టినాము, మల్కాజ్గిరి స్థానికుడి పైన దాడి జరిగిందని చెప్పేసి మర్చిపోయినావా? భారతీయ జనతా పార్టీ నాయకులు దొంగల. దేనికి దొంగలు? పండుగలు చేస్తే మల్కాజ్గిరిలో మీ తప్ప ఎవరు చేయడా? అంటే మీ సొంత ఖర్చులు పెట్టుకొని మీ ఫ్లెక్సీలు వేసుకుంటే ఇక మీరు పండుగలు చేసుకున్నట్టే, లేకపోతే మల్కాజ్గిరిలో పండుగలు అనేదే జరిగాయా? సనాతన ధర్మం జోలిక, సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ 500 సంవత్సరాలు ఏం బీకిరో వల్ల గతంలో ఉన్న ప్రభుత్వాలు రామ మందిర నిర్మాణం మీద భారతీయ జనతా పార్టీ ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసింది. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. అది భారతీయ జనతా పార్టీ కనుక అది దాని యొక్క సిద్ధాంతం, కమిట్మెంట్. సిగ్గుపడాలి. ఇన్ని రోజులు ఎప్పుడు కలిసినా అన్నాన్ని పిలుచుకునే మర్యాదను కోల్పోయినావా? ఈ రోజు నువ్వు ఓ కార్యకర్తగా ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇదే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు కొత్త కాదు, ఇదే మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ నాయకులకు కొత్త కాదు. వాళ్లకు మీకు అందరికి కూడా పరిచయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో మంచి వాతావరణం ఉంది. ఎలక్షన్ల మూమెంట్లోనే మనం రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్ల కోసం కొట్లాడతాం. తర్వాత అన్న తమ్ముడు అనే ఒక రిలేషన్ మన దగ్గర ఉంది. మరి అన్ని మర్చిపోయినావా అన్న? ఒక్కటేసారి ఎలక్షన్లు రానున్న కాలంలో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మరి మీ పార్టీ అధిష్టానం మీకు ఏమైనా చిన్న చూపు చూస్తుందా? మీ ఎమ్మెల్యే గారికి మీకు ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయా? మరి ఎందుకని ఇట్లా మాట్లాడడం మాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్న జగదీష్ అన్న గారు, భారతీయ జనతా పార్టీ నాయకులని అరే దొంగల్లారా అని అన్నప్పుడు మీకు ఏ రకంగా రేపు పొద్దుగాల మీకు మర్యాద ఇవ్వాలన్నా మేము? అంటే భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకొని మేము దొంగలం అయితే మేము గమనుకోవాలి మీరు ఆ మాట అంటే? నిజంగా భారతీయ జనతా పార్టీ దొంగలైతే, అంత శుద్ధపూసలు బీఆర్ఎస్ నాయకులు అయితే మరి ఎందుకన్నా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు? 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది, మరి ఎందుకు మీ ప్రజల్లో దూరం పెట్టారు? ఏదైనా వర్షాకాలంలో పోయినసారి ఏదో అమౌంట్ 10,000 నిజంగా ఆ 10,000ల్లో సగం నొక్కి సగం ఇచ్చింది మీరే కదన్నా.
ప్రజల చేత చీగొట్టించుకుంది మీరే కదన్నా. పోయినసారి ఎలక్షన్లో ఓడిపోయింది మీరే కదన్నా. ప్రజలతోని మీరు చీగొట్టుకొని దూరం పోయినాక ఇయ్యాల వచ్చి నీతులు మాట్లాడి ఏదో రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని మీరు ఏదో దుమ్మెత్తి పోసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి ఒరిగేది ఏం లేదు. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో అత్యధిక యువత మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఏడున్నారన్నా? ఉన్న ఒక్క తెలంగాణలో లింగులింగం అనుకుంటా ఒక్క తెలంగాణలో ఉంటే కూడా ఊసిపోయిందన్న. ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసేది. మీరు తెలంగాణలో ఏం పీక్ పడేయలేక ఢిల్లీలో పోయి ఏదో పీక్ పడేద్దాం అనుకున్నారు. మీరు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసేది. ఈ దొంగలు తెలంగాణలో ఏం చేయలేరు. తెలంగాణలో అప్పుల కుప్పలు చేసి ఇవాళ ప్రజల మీద భారం పెట్టారు. వీళ్ళు భారతదేశం దగ్గరికి పోతే మొత్తం దేశాన్ని అన్యాయం చేస్తారని చెప్పి ప్రజలు మీ గురించి తెలుసుకొని ముందే మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి పార్టీ అన్న మీది. మీరు ఏ పార్టీలో ఉన్నారో ముందు మీరు తెలుసుకోండి. మీ పార్టీలో ఏది మీ సిద్ధాంతాలు మీరు తెలుసుకోండి. సిద్ధాంతపరంగా హిందూ ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులు పట్టుకొని మీరు దొంగలారా, అరే తురే, కబర్దార్ ఎవరినన్నా నువ్వు బెదిరిస్తున్నావు. నువ్వు మల్కాజిగిరి ప్రాంతంలో నువ్వు మాకు పెద్ద ఉండొచ్చు, అంతే పార్టీ కన్నా పెద్ద నువ్వు కాదన్నా. మా పార్టీ నాయకుల కన్నా పెద్ద నువ్వు కాదు. బండి సంజయ్ గారిని మీరు విమర్శిస్తారు అన్న. మీరు బండి సంజయ్ గారి గురించి ఒక్కసారి ఫామ్ హౌస్లో వండుకున్న మీ కేసీఆర్ని లేపడగలన్న. మా బండి సంజయ్ గురించి ఉలిక్కి పడతాడు. గద్దెలు దించింది ఎవరైతే శవాల కుప్పల మీదకి వెళ్ళిపోయి గద్దెనెక్కిండో మీ కేసీఆర్, మొత్తం మా బండి సంజయ్ గారి నాయకత్వంలో గద్దెని ఇట్లా కదిలించిందన్న. ఫామ్ హౌస్కి పరిమితం చేసింది మా బండి సంజయ్ గారు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడదన్నది? మీకు ఎక్కడిది మీకు అర్హత? మీ స్థాయి ఏంది? మీ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు కీలక గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గే యాప్ ద్వారా పరిచయం చేసుకుని బాధితులను టార్గెట్ చేసి దోపిడీలు చేస్తున్నారని తెలిపారు. బాధితుడిపై దాడి చేసి బంగారం, కార్, ఫోన్లు దోచుకున్నారన్నారు. 4 రోజుల్లో కేసును ఛేదించి 6గురిని అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితులు గతంలో పలు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. యువత సోషల్ మీడియా యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఘటనతో పోలీసుల అప్రమత్తత మరోసారి స్పష్టమైంది. సేమ్ జెండర్ కి సంబంధించిన ఫిజికల్ రిలేషన్ కోరుకునే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ యాప్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఈ రిలేషన్ కొరకు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో పరిచయం పెంచుకుంటారు. పరిచయం పెంచుకున్న అనంతరము ఫిజికల్ రిలేషన్ కల్పిస్తామనేటటువంటి అష్యూరెన్స్ తోటి వాళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎవరైతే నిందితుల్లో ఉన్న గ్రూప్లో మొదటగా ఒక వ్యక్తి మాత్రం ఎవరైతే ఆ యాప్లో వీళ్ళని సంప్రదించాడో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అతను ఎక్కడైనా వాళ్ళు ఉన్న టౌన్ సిటీని బట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన అనంతరం అక్కడ ఇతనితో ఫిజికల్ రిలేషన్ గురించి అన్నట్టుగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ దుస్తులు కూడా తీసేసి వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఆ రిలేషన్ ఏర్పరచుకున్నట్టు భ్రమింపజేసి తర్వాత మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ నిందితుల మీద అవసరమైన క్రమంలో దాడి చేస్తారు. అదర్వైజ్ బెదిరించేసి అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ గోల్డ్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని దోపిడీ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపాలను ప్రారంభించారు. మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. జనసేన నేత ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. 6.5 కోట్ల వ్యయంతో 4 కళ్యాణ మండపాలను నిర్మించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సన్మానించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ సంధ్యారాణి కౌన్సిలర్లను అభినందించారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి ఇతర ప్రజాప్రతినిధులను కూడా సత్కరించారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా గెలిచిన వారికి ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ శ్రేణులకు విందు ఏర్పాటు చేసి ఉత్సాహాన్ని పెంచారు. ఈ కార్యక్రమంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్థానిక రాజకీయాల్లో ఈ సన్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు తెలియదా, రైతులకు తెలియదా, మా తమ్ముళ్ళకు తెలియదా, మహిళలకు తెలియదా, ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవి కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది. మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి వంచింది. మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. పెట్టి ఏం చెప్పిండ్రు మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అటు సూర్యుడు ఇటు ఓడిచినా, ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పిండ్రు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్య, అంటే ఏదో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిడితే కూడా మా సుమన్కే నచ్చలేదు. నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ. అంటే ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే, ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు ఎక్కడోడు అక్కడ. ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. దాచుకో ఇక్కడ దోచుకోవాలి. మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా ఆయుష్ పెరుగుతుందని తెలిపారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలని సూచించారు. యువత మొబైల్ ఫోన్లు, వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయాలను మర్చిపోకూడదన్నారు. యోగా సెంటర్లకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మనం పరిరక్షించుకోవడమే కాకుండా ఇతరులు కూడా ఆదర్శంగా నిలబడాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభసూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు యోగాకు ఇంత ప్రాముఖ్యత లేదు. ఈరోజు కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి నెమరు వేసుకుంటే చాలామంది ఆరోగ్య సమస్యలతో కావచ్చు, ఇమ్యూనిటీ లేక చనిపోయినటువంటి సందర్భాలు కావచ్చు. ఇది విశ్వవ్యాప్తం. అంటే కరోనా అనేది ఒక ప్రాంతానికి, ఒక బస్తీకి, ఒక ఏరియా పరిమితం కాదు. ప్రపంచమంతా వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే ఆరోగ్యవంతమైనటువంటి జీవితంలో ఉన్నారో, ఎవరైతే యోగాసనాలు చేసుకుని నిత్యం తన ఆరోగ్యాన్ని కాపాడుతుందో వాళ్ళ వరకు కరోనాలో చాలా వరకు సేఫ్ అయినటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు చాలా ప్రాంతాలలో యోగా సెంటర్స్ కూడా వచ్చాయి. టీవీలలో కూడా ఉదయం లేవగానే ఈ యోగా కార్యక్రమాలని చాలా మనము చూస్తూ ఉంటాం. దాంతోపాటు మన ప్రాంతంలో ఇక్కడ సనత్ నగర్లో కానివ్వండి, మరి అదేవిధంగా KLNM పార్క్ కానివ్వండి, బీకేగూడ పార్క్ కానివ్వండి, అక్కడ కూడా మనం అద్భుతమైనటువంటి యోగా సెంటర్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిత్యం కొంతమంది వాకింగ్ చేయాలి, బట్ చాలా వరకు యోగాలో భాగస్వామ్యం వాళ్ళ సంఖ్యనే
ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ప్రధానమైనటువంటి మహిళలకైనా పురుషులకైనా ఉద్యోగంలో ఉన్నటువంటి పెద్దలకైనా కానీ అంటే యోగా చేయడం వల్ల మన ఆయుష్ ఇంకొక 10 సంవత్సరాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇప్పటి జనరేషన్ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మరి ఒక వయసు 45 నుంచి ఒక 60 సంవత్సరాల వయసు వాళ్ళు కావచ్చు, ఇవన్నీ పాటిస్తాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ మాత్రం యోగా వైపు వస్తలేదు, కొంత పర్సంటేజ్ వరకే వస్తాం. రిక్వెస్ట్లో మీకు కొంత వాళ్ళు ఈ యొక్క యోగా వైపు మరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కల్చర్ మారింది. ఈరోజు ఏంటంటే మన రాష్ట్రమే కాదు దేశంలో కల్చర్ మారిపోయింది. ఎక్కువ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడేటువంటి సందర్భాలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనకున్న. ఏబి వెంకటేశ్వరరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిపై జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు క్రెడిట్ రాకూడదనే ఉద్దేశంతో 3 ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. అమరావతిని నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్జీటీ నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. వాళ్ళ పని అప్పుడుతో అయిపోయింది. రాజధాని పెట్టే బాధ్యత దాదాపుగా కొత్త ప్రభుత్వం మీదే పడింది. శివరామకృష్ణ కమిషన్ చెప్పింది. అసలు ఇవాళ పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30-40 వేల ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది. మనం ఏం కల్పించి చెప్తాంది కాదు. ఇది కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారు. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను, దీన్ని నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా చూడాలని చెయ్యని ప్రయత్నం అనేది లేదు. ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త చైర్మన్ కౌన్సిలర్లకు కేటీఆర్ సన్మానం, ప్రజాప్రతినిధులను అభినందించిన ప్రెసిడెంట్, ప్రజల కోసం పనిచేయాలని సూచన, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. అమరావతిపై జగన్ పై ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణలు, చంద్రబాబుకు క్రెడిట్ రాకూడదనే కుట్ర జరుగుతోందని వ్యాఖ్య, 3 రాజధానుల పేరుతో అభివృద్ధి అడ్డుకుంటున్నారు, అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితి. యోగా ప్రాముఖ్యతపై తలసాని సూచనలు, ఆరోగ్యం కోసం యోగా జీవితంలో భాగం కావాలని సూచన, మొబైల్ అలవాటు తగ్గించి సంప్రదాయాలు పాటించాలని పిలుపు, యోగా కేంద్రాలకు సహాయం అందిస్తామని హామీ. అమరావతిపై కాకాని పూజిత చంద్రబాబు విమర్శలు, అమరావతికి వ్యతిరేకం కాదని వ్యాఖ్య, మావిగన్ పై చర్చ, అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపణ. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల తీవ్ర స్పందన, అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్, బీజేపీ దేశానికి చేస్తున్న సేవ అని వ్యాఖ్య, పరస్పర గౌరవం పాటించాలని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.